ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన. నీ మేలులకై
స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఉన్నారా? అయితే దేవునికి వందనాలు చెల్లిందాం. మరి నిన్నటి వరకు కూడా మరి ఆనంద సూత్రాలు లేక ధన్యతలు లేక బంగారు వాక్యాలు ఈ యొక్క మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు చాలా సవివరంగా మనం కలిసి ధ్యానం చేశాం కదా. ఇవన్నీ కూడా దేవుని కుమారులు అని పిలువబడటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ప్రభువు మనకు ఇచ్చినటువంటి బంగారు మాటలు అని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలలోనే 11, 12 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ దినము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి మనము ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధించసాగాను అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నారు. అయితే యేసు ప్రభు వారి యొక్క కొండ మీద ప్రసంగములో అంశ భాగాలు మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం 29వ వచనం వరకని మొట్టమొదటగా ధన్యతలు చెప్పేటప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఈవేళ 13వ వచనము ప్రభువు ఆయన వాక్యం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ముఖ్య భాగాలు కొన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి తనవారు అందరూ కూడా లోకానికి ఉప్పుగా ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. అంటే ఉప్పు ఏ విధమైన మంచి లక్షణాలు కలిగి ఉందో, ఈ మంచి లక్షణాలు ఏమై ఉన్నాయో తర్వాత మనం ధ్యానిద్దాం. కానీ ఈవేళ ఒక చిన్న మాట ఆలోచన చేస్తే, ఉప్పుకి ఉన్నటువంటి లక్షణము, తత్వము, మంచి లక్షణము, మంచి తత్వము, మంచి గుణం. కాబట్టి లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు యొక్క లక్షణాలు కలిగి మంచిగా ఉండాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పే ఒక చక్కటి మాట, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. రెండవ మాట దాంట్లో అంటాడు ఆయన 13వ వచనములో, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందను. అంటే ఆయన యొక్క 13వ వచనంలో చెప్పే మాటలలో ఒకటి, ఉప్పు వలె మీరు సారము కలిగి ఉన్నారు. దానిలో మరొక భాగం అంటాడు, అటువంటి ఉప్పు యొక్క సారము, తత్వము మీరు లేకపోతే ఏమైపోతున్నారో చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ. అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడుతుంది. జాగ్రత్తగా గమనిద్దాం. మనుషుల చేత త్రొక్కబడుతుంది, అంతే తప్ప సారము లేని ఉప్పు దేనికి పని చేయదు అని ప్రభు చాలా తేటగా ఆయన చెబుతూ, ఈవేళ ఈ కొండ మీద ప్రసంగములోనే ప్రభు ఆయన చెప్పే మాటలు లోకానికి, లోకములో ఉన్న మన అందరికీ తెలియచేసేది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. తన ప్రజలను దేవుడు ఎంత గొప్పగా ఊహించుకుంటున్నారో చూద్దాం. మనం అందరం ఉప్పు సారము కలిగి, రుచి
కలిగి మనం జీవించాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉప్పు కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారనే మాట ఇంగ్లీష్లో చక్కగా ఈ ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, ఈ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మనమందరము లోకమునకు ఉప్పు అయ్యాం. ఇప్పుడు ఉప్పు ఏ విధంగా అది సిద్ధపరచబడుతుంది, ఉప్పు ఏ విధంగా వస్తుంది, మనం కొన్ని విషయాలు సత్యాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ సాల్ట్ లేక సాల్ట్ ప్రిపరేషన్, ఉప్పు తయారీ అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ది వాటర్, ఉప్పు చేయటానికి ఏ నీరు అంటే మంచి నీరు కాదు, తీపి నీరు కాదు, మరి ఏ నీరు అంటే సముద్రపు నీరు. సముద్రపు నీరులో ఉప్పు ఉంటుంది ప్రియులారా, సాల్టీ వాటర్ అది. అందుకనే సముద్రములో నీరు ఎవరు కూడా ప్రయాణికులు డైరెక్ట్గా దాని దాహానికి తీసుకోరు. కాబట్టి దీని యొక్క తయారీ కొరకు ఆలోచన చేస్తే మొట్టమొదట కలెక్షన్ ఆఫ్ వాటర్, సముద్రములో ఉన్నటువంటి నీటిని ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే మడులు కింద కడతారు. మడులు అనగా భాగాలుగా డివిజన్ చేస్తారు. ఆ భాగాలలో నీరు నిలవ ఉంటున్నది ప్రియులారా. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది ఆలోచన చేస్తే లోకములో ఉన్న మానవులకు సాదృశ్యంగా ఉంది. మానవుడు తన యొక్క నిజ జీవితంలోనే తను ఉప్పు యొక్క గుణాన్ని కలిగి ఉన్నాడా? ఇంతవరకు ధన్యతల్లో ఆలోచన చేస్తాను. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది. ఈ యొక్క సముద్రపు నీరు ఎలాగైతే స్వతహాగా అది ఉప్పు లక్షణాలు కలిగి ఉంటుందో, లోకములో జీవిస్తున్న మానవుడు తను కూడా అలాగే సముద్రం అనే లోకములో జీవిస్తూ నిస్సారమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ లోకములో ఉన్నటువంటి మానవుని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన పరీక్ష చేత ఆయన మనలను సిద్ధపరుస్తున్నాడు. అలాగే కలెక్షన్ ఆఫ్ వాటర్లో కొంత సముద్రపు నీటిని వారు ఏం చేస్తారంటే భద్రపరిచే మడులు వారు కడుతూ ఉంటారు. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎవాపరేషన్ ఆఫ్ ద వాటర్, నీటిని ఆవిరి చేయుట. సముద్రపు నీటిని మడులు కింద కట్టిన వెంటనే ఉప్పు తయారీ కాదండి, అది శుభ్రమైనది కూడా కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటని ఆలోచన చేస్తే ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్, నీటిని ఆవిరి చేయుట. ఈ యొక్క నీటిని మడుల కింద కట్టినప్పుడు ఈ సూర్య రశ్మి చేత ఏమవుతుందంటే నీరు ఆవిరైపోయి ఉప్పు మిగిలిపోతూ ఉంటుంది ప్రియులారా. ఈవేళ ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. కాబట్టి దేనికి సాదృశ్యం ఆలోచన చేస్తే సముద్రపులో నీరు ఏ విధంగా మానవునికి దాహం తీర్చలేదో, సముద్రములో ఉన్నటువంటి ఉప్పు నీరుకి ఎటువంటి నిజమైనటువంటి గుణలక్షణాలు లేవో, సముద్రమనే లోకములో జీవిస్తున్న మానవులమైనటువంటి మనకు కూడా మన జీవితాలకు విలువ లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు మనను శుద్ధి చేయటానికి ఎన్నో ఆయన ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే ఇది భౌతికంగా ఆ పరీక్షలు చేస్తున్నప్పుడు ఆ యొక్క ఉప్పు శుద్ధి చేయబడి రుచికరమైనది ఎలాగ తయారవుతుందో, మానవుని యొక్క జీవితంలో కూడా శ్రమలు కలుగుతున్నప్పుడు, కొలిములు కాల్చబడుతూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క జీవితము కూడా శుద్ధి చేయబడుతుంది.
ప్రభువు కొరకు విశ్వాసంలో బలపరచబడుతుంది. శుద్ధి చేయబడినటువంటి ఉప్పు వలె ఇతరులకు ప్రయోజనకరంగా ఉప్పు ఇతరులకు రుచిని ఇస్తుంది, ఇతర పదార్థాలకు రుచిని ఇస్తుంది. అలాగా మనము కూడా ఆ లోకములో ఉన్నటువంటి విశ్వాసులకు అవిశ్వాసులకు మాదిరికరంగా ఉండాలంటే మొట్టమొదట సముద్రపు నీటి వలె ఉన్న మన జీవితాలు ఆవిరి చేయబడి శుద్ధి చేయబడి వచ్చినటువంటి ఉప్పు వలె మనం శుద్ధి చేయబడినప్పుడే ప్రభు పరిచర్యకు మనం పనికి వచ్చే వస్తువుగా ఉంటాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, కొండ మీద చేసిన ప్రసంగాన్ని, దానిలో భాగముగా ఉప్పును గురించి నీవు ఇచ్చినటువంటి సత్యాలు మేము ధ్యానం చేస్తాం. మా జీవితాలు కూడా ఉప్పు వలె మార్చబట్టానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాలతో నింపండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచండి. ప్రయాణ సౌకర్యాలు కలుగు చేయండి. ప్రభువా, చిన్న బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు, యవనస్తుల కొరకు, వారి యొక్క విద్యా ఉద్యోగాలు, వారి వివాహ ప్రయత్నాలు, ప్రభువా, మరి వృద్ధులైన వారి కొరకు, ఎండల యొక్క తీవ్రత నుండి అందరినీ తప్పించి రక్షించి స్వస్థత సమాధానాల కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మకన్యుని సహవాసం ఉదయకాలపు ఆరాధనలు ఆరాధిస్తున్న యొక్క కుటుంబాలకు తోడు సంరక్షించి కాపాడునుగాక.